జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన జిల్లానే ఉత్తర 24 పరగణాల జిల్లా. దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లాల్లో ఇది రెండవ అతిపెద్ద జిల్లాగా ఉండాలి. కలకత్తా మెట్రోపాలిటన్ ప్రాంతానికి ఆనుకుని ఉండటం వల్ల ఈ జిల్లాకు అటు పారిశ్రామికంగాను ఇటు సాంస్కృతికంగాను మంచి ప్రాధాన్యం అయితే వచ్చింది. ఇక్కడ సాంస్కృతికంగా అంటే ఒకప్పుడు ఈ జిల్లా సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాగా ఉంటా ఉన్నది. కానీ ఈ జిల్లా ఈ బంగ్లాదేశ్ బార్డర్ లో ఉండటం మూలంగా ప్రస్తుతం ఈ జిల్లా అంతా కూడా అక్రమ వలసదారులతో, బంగ్లాదేశ్ కు చెందిన మియా ముస్లింలతో, అలాగే మయన్మార్ కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. చూడండి ఎట్టాడిది అయిపోయిందో. మామూలుగా అదేదో మిడతల దండ అంటారు, ఇట్లా ఏమున్నది ఇది కూడా చూస్తా ఉంటే. దీంతో ఇది అత్యంత సున్నితమైన జిల్లాగా మారిపోయింది. ఈ జిల్లాలో 50% వరకు ముస్లింలే ఉంటారు. అందుకే ఈ జిల్లా పైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుండాది. ఇక ఈ ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే సందేశ్ కలి ఉన్నది. బహుశా ఈ సందేశ్ కలి గురించి మీకు అందరికి తెలిసే ఉంటది. ఎందుకంటే ఓయమ్మ అప్పట్లో పశ్చిమ బెంగాల్లో ఈ సందేశ్ కలి ఉదంతం మామూలుగా కాదు, వైరలైంది. దేశవ్యాప్తంగా అలజడైతే సృష్టించింది. ఈ సందేశ్ కలిలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి షేక్ షాజహాన్ గాడు మన సందేశ్ కలిలోని హిందూ మహిళలను అత్యాచారాలు చేస్తూ దొరికిపోయినాడు. అది కూడా ఎక్కడ తెలిసిన టీఎంసీ కార్యాలయంలోనే. ఎంత ధైర్యంగా వీళ్ళక, ఎంత పొగరు, ఎంత మదము, ఏం చేసి దించాలి వీళ్ళంతా కూడా, కరిగిద్దా దాన్నంతా కూడా. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ అయితే విచారిస్తుంది. అయితే ఈ షేక్ షాజహాన్ కు ఈ సందేశ్ కలిలో పెద్ద ఎత్తున అనుచరులంతా కూడా ఉన్నారు. ఎందుకంటే గూండా రాజ్యంలో ఈడు ఒక లీడరు. ఇంక ఉంటారా మాత్రం అనుచరులు అన్నాక లేకుండా అంటారా? వాళ్ళలో రంజాన్ అలీ మొల్లా, లుత్సర్ మొల్లా, కోకాన్ మొల్లాలు కీలకమైనటువంటి వ్యక్తులు. చూడబోతే వీళ్ళంతా కూడా అన్నదమ్ములు ఉన్నట్టున్నారు కదా. అంతా పేర్లని కూడా ఒకటిగానే ఉన్నాయి. మొన్నటి దాకా ఈ ముగ్గురు సందేశ్ కలిలో తమ ఇష్టం వచ్చినట్టు చాలా రేగిపోయినారు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కదా. అయితే మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం, ఆ తర్వాత సువేందు అధికారి గారు బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం అన్ని కూడా చకా జరిగిపోయినాయి. ఇక మన సువేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ సందేశ్ కలి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినారు. ఫలితంగా పశ్చిమ బెంగాల్లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ షేక్ షాజహాన్ అనుచరులు, అలాగే స్థానిక గుండాలైనటువంటి రంజాన్ అలీ మొల్లా, లుత్సర్ మొల్లా, కోకాన్ మొల్లాలను అరెస్ట్ చేసి పారదోమినారు. ఇక ఈ ముగ్గురిని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయి గట్టిగా, అంటే పోలీసు వాళ్ళ మర్యాదలు ఉంటాయి కదా, ఎట్టుంటాయా ఒక రేంజ్ లో ఉంటాయి, వాళ్ళ స్టైల్లో విచారణ జరిపితే వీళ్ళు కొన్ని బిత్తరపోయేటటువంటి విషయాలన్నీ కూడా పోలీసులకు తెలియజేశారు. ఈ సందేశ్ కలి ఘటనలో టీఎంసీ ప్రాంతీయ అధ్యక్షుడైనటువంటి రాబిన్ దాసు, అలాగే అతని సోదరుడు గోపాల్ దాస్ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక చెరువులో ఆయుధాలు దాచిపెట్టారు అనే విషయాన్ని వీళ్ళు పోలీసులకు చెప్పేశారు. అంటే ఓటింగ్ అయితే బాగా గట్టిగానే బండిట్టున్నది, మామూలుగా అయితే కాదు. దీంతో ఇక పోలీసులు అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి ఈ సందేశ్ కలిలో పెద్ద ఎత్తున ఈ తనిఖీలంతా కూడా చేపట్టినారు. అంతే, పోలీసులు కూడా బిత్తరపోయే విధంగా అక్కడ ఆయుధాలన్నీ కూడా బయటపడినాయి. ఆ బయటపడ్డ ఆయుధాలలో 29 అక్రమ తుపాకులు, అలాగే లైవ్ కార్ట్రిడ్జ్లు బయటపడినాయి. అంతేకాకుండా వీటిలో ఆధునిక ఆటోమేటిక్ పిస్టల్స్, 1 షూటర్ గన్లు, లాంగ్ గన్లు కూడా ఉన్నాయంట. ఇక పోలీసులు మత్స్యకారుల సహాయంతో చెరువులో వలలు వేసి వెతికితే నీటి అడుగున ఉన్నటువంటి ఈ బ్యాగుల్లో దాచి ఉంచినటువంటి తుపాకులు, బుల్లెట్లు అన్ని కూడా బయటపడినాయి. ఈ ప్రాంతంలో అశాంతి సృష్టించే ఉద్దేశంతో ఈ ఆయుధాలను దాచిపెట్టినట్లు పోలీసులు అయితే అనుమానిస్తారు. అనుమానించడం ఏమున్నది, అది వాస్తవమే కదా. ఇకపోతే పోలీసులు తనిఖీలు చేపడుతున్నటువంటి సమయంలో అసలు దోషైనటువంటి టీఎంసీ ప్రాంతీయ అధ్యక్షుడు రాబిన్ దాసు, అలాగే అతని సోదరుడు గోపాల్ దాసులు ఆ ప్రాంతం నుంచి తప్పించుకొని పారిపోయినారు. యాడికి పారిపోతారు అంటాలే, జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చారు, ఊరికే కూడా కాకుండా. ప్రస్తుతం పోలీసులు వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే చేపడతారు. ఈ గోపాల్ దాస్ అనేవాడు షేక్ షాజహాన్ కు నమ్మకస్తుడైన ప్రధాన అనుచరుడు అంట. ఇకపోతే రంజాన్ అలీ మొల్లా అనేటటువంటి మరో గుండా ఈ ఆయుధాల నిల్వకు సహకరించినట్లు తెలుస్తుంది. ఇక ఈ కేసులో బెంగాల్ పోలీసులు మొత్తంగా 6గురిని అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళంతా కూడా ఈ షేక్ షాజహాన్ గారికి అనుచరులే కావడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఎంత లఫుట్ముండా కొడుకో. ఇక ఈ రాబిన్ దాస్ కోసం బసిర్హాట్ పోలీస్ జిల్లా ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. వాడు గనక దొరికితే మరిన్ని
మరిన్ని ఆయుధాల నెట్వర్క్ గురించినటువంటి నిజాలు బయటపడే అవకాశం ఉన్నదని చెప్పేసి అధికారులంతా భావిస్తున్నారు. ఈ విషయం పైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు తన ఎక్స్ ఖాతా ద్వారా ఎస్టీపీఎఫ్ పోలీసులను అభినందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి అలాగే రాజకీయ ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్క అక్రమ ఆయుధాన్ని బయటికి తీస్తామని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. రాష్ట్రంలో తృణమూల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాగినటువంటి రాజకీయ ఉగ్రవాదం అలాగే అరాచకాలకు ఈ ఘటనే సజీవ సాక్ష్యమని ఆయన అయితే మండిపడినారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సందేశ్ ఖలీలో భారీ ఆయుధాల గుట్టు రట్టు చేసినటువంటి పశ్చిమ బెంగాల్ పోలీసులైనటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను అలాగే వాళ్లకు సహకరించేటువంటి కేంద్ర బలగాలను సువేందు అధికారి గారు అభినందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి అలాగే నేరస్తులను ఏరిపారేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉండదని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. బెంగాల్ మట్టిలో దాగి ఉన్న ప్రతి ఒక్క అక్రమ తుపాకీని అలాగే ప్రతి ఒక్క బాంబును కూడా బయటకు తీస్తామని, రాష్ట్రంలో అక్రమ ఆయుధ సంస్కృతికి చర్మగీతం పాడతామని ఆయన అయితే హెచ్చరికలు జారీ చేశారు. పరారీలో ఉన్నటువంటి టీఎంసీ మాజీ నేత రాబిన్ దాస్ తో పాటు ఈ ఆయుధాల సరఫరా వెనక ఉన్నటువంటి అంతర్జాతీయ లేదా అంతర్రాష్ట్ర ముఠాల లింకులను పూర్తిగా ఛేదించాలని ఎస్టీఎఫ్ ఐజీ అయినటువంటి గౌరవ్ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందేశ్ ఖలీ అలాగే బషీర్హాట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తిగా రక్షణ కల్పించేలా అదనపు పోలీసు బలగాలను మోహరించాలని సువేందు అధికారి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. అదే విషయం అయితే చూడండి, ఒకవేళ గనుక బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రాకపోయినట్టయితే పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీరే ఒకసారి ఊహించుకోండి. అర్థమవుతుందా? ఇంతకంటే మనం ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లే. అంటే అప్పుడు హిందువులు ఏం చేయాలనుకున్నారు, బీజేపీ కార్యకర్తల నాయకులను వీళ్ళు ఏం చేయాలనుకున్నారు అంటాలే. అర్థమవుతుంది కదా మనకు అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ గనక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.